गीतामृतमहोदधये नमः। ओम गीतामृत आस्वाद आनंदाय नमः। రెండవ అధ్యాయం 47వ శ్లోకం చూడండి. कर्मण्येव अधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूः मा ते संगोस्त्वकर्मणि योगस्थ कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्ध्य सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते. उच्यते उच्यते అంటే ఉచ్యతే రావాలి. సమత్వం యోగ ఉచ్యతే. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః బుద్ధియుక్తో జహాతిః ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ योगाय युज्यस्व. योग कर्मसु कौशलम. కౌశలం అంటున్నారు, షా పలుకుతున్నారు, అక్కడ షా ఉంది. యోగ కర్మసు కౌశలం. కౌశలం అంటున్నారు మీరు, కౌశలం కాదు, కౌశలం. యోగ కర్మసు కౌశలం. ఆ శ్లోకం వరకు మాతవారి ప్రవచనం విన్నారు. ఒకసారి మనం కూడా మళ్ళీ మననం చేద్దాం. అందరూ కుదురుగా కూర్చున్నట్లేనా? ఇంకెవరో అక్కడ దాక్కున్నారు. దాక్కున్న వాళ్ళు ఇటు వచ్చేయండి. పిల్లల వెనక దాక్కున్న వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చేయండి. అవతల అందరు కనిపించేట్టుగా కూర్చోవాలి. కుర్చీలు చప్పుడు చేయకండి. ఇంకా అట్లా 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 కుర్చీలు చప్పుడు చేయకుండా కూర్చోవాలి. ఈ 4 శ్లోకాల్లో చెప్పేది కూడా ఇదే. ముక్కకు ముక్క అర్థం చెప్పుకుంటే, కర్మణి ఏవ తే అధికార. కర్మ ఎందే నీకు అధికారం. మా ఫలేషు కదాచన. కర్మ యొక్క ఫలమునందు ఒక్కప్పుడు కూడా నీకు అధికారం వద్దు, లేదు. మా కర్మఫల హేతుర్భూ. కర్మకు ఫలం ఉంటుంది, దానికి గురి కావద్దు. మాతే సంగోస్త్వ కర్మణి. ఈ గోళంతా ఎవడు పడతారో నేను కర్మ చేయకుండానే వదిలేస్తా అంటే అటువంటి అధికారం నీకు, అర్హత నీకు లేదన్నారు. ఇక్కడ కర్మ శబ్దాన్ని బాగా అర్థం చేసుకుని చెప్పుకోవాలి. అందరు కుదురుగా కూర్చున్నారా? మీరు శ్రవణం చేసింది వీడు కూడా
శ్రవణం చేశాడు. మీకేం చెప్పారు? కర్మకు 3 స్వరూపాలు. ఒకటేమో బయట పని స్వరూపం, ఇంకోటి ఇంద్రియముల యొక్క చేష్ట. చేష్ట అంటే ఇంద్రియములు ఎట్లా కదులుతున్నాయో చేస్తుందో అది ఇంద్రియం చేష్ట. వినటం, చూడటం, పట్టుకోవటం, వదిలిపెట్టడం, నడవటం, ఇవన్నీ కూడా ఇంద్రియముల యొక్క చేష్ట. మూడవది అంతరింద్రియంలో చేష్ట, దాన్ని కర్మ అంటారు. అంతరింద్రియం యొక్క చేష్ట ఎక్కడి దాకా వెళుతుందంటే మీకు అందరికీ స్వరూపంగా సచ్చిదానంద స్మృతి అని చెప్పారు. అక్కడి దాకా అంతరింద్రియం దగ్గర నుండి సచ్చిదానంద స్మృతి దాకా దాని యొక్క విస్తీర్ణం ఉంటుంది. మనం ఎంతవరకు నిలుపుకుంటాం అనేటటువంటిది తర్వాత విషయం. ఏమైనా సరే దేహధారి అయినవాడు, అంటే దేహమును ధరించి పుట్టి వచ్చారనుకుంటున్నటువంటి వాడు, దేహధారి అయిన వానికి వాడు ఏదో పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండడు. జాతు తిష్టతి, జాతు న తిష్టతి అకర్మకృత్. అక్కడ కర్మశబ్దానికి ఈ మూడింట్లో ఏం చెప్తున్నారు అనేటటువంటిది మనం విచారణ చేసుకోవాలి. ఇప్పుడు కర్మణీయవ అధికార అన్నప్పుడు ఈ మూడింటికి ఒక ప్రమాణం చెప్పారు. ఏం ప్రమాణం చెప్పారంటే మీరందరూ ఏ స్వరూపమో అది ప్రమాణం. మీరందరూ ఏ స్వరూపం అంటే, నేను అంటే మేధాలో మీకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చారు, బయట ఏమో ఆధార్ కార్డు ఒకటి ఇచ్చారు. మనకు అసలు అంతకంటేనేమో నేను దేహమే అనేటువంటి భ్రాంతి మనకు కూడా ఉంది. దేహ అవసరాలే చాలా గొప్పగా మనం అనుకుంటూ ఉంటాం. దీన్ని బట్టి మనం దేహమే అనుకుంటాం. ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా ఓ తీర్థంలో ముంచితే, తీర్థంలో స్నానం చేస్తే, సముద్ర స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటాం. అంత దేహంతోనే అనుకుంటాం. దేహానికి ఎన్ని అలంకరణలు చేస్తే అప్పుడు నేనే అలంకారంగా ఉన్నా, అందంగా ఉన్నా అనుకుంటాడు. మనిషికి అందము తోలు ఎంత మందమో అంతే అందం. ఆ తోలు తీసేస్తే ఆ తోలు మీద కొంచెం బొల్లి వస్తుంది, ఒక్కళ్ళు చూసారా, వాళ్ళ అందం ఎట్లా ఉంటుంది మనకు అర్థం అవుతుంది. అయినా చాలా చెడ్డ భ్రాంతి మనకు. అందువల్ల కానీ మనం గుర్తించవలసింది ఏమిటంటే మనకు మనస్సు అనేది ఒకటి ఉంది. మీకు అందరికీ ఉంది ఆ మనస్సు. మీ తలకాయ ఊపడం కదా, నోటి చెప్పాలి. ఉన్నది, మనస్సు ఉన్నది. ఎట్లా ఉంటుంది? కర్రలాగా ఉంటుందా, ఈ మైక్ లాగా ఉంటుందా, అక్కడ ఫ్లవర్ వాజ్ లాగా ఉంటుందా, గడియారం లాగా ఉంటుందా, కెమెరా లాగా ఉంటుందా, కోడలాగా ఉంటుందా, కట్టెన్ లాగా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? రూపం లేదు. రూపం లేదేమిటి? మీరు రూపం అంటే కర్ర గోడ అనుకున్నారు కనుక రూపం లేదంటున్నారు మీరు. అంటే అక్కడ కూడా మళ్ళీ బయట దృష్టి కానీ లోపల దృష్టి లేదు. అది కాదు రూపం అంటే. అంటే బయటగా కనిపించే రూపం లేదు. అదిగో అది నేను చూస్తున్నా అని బయటగా చూసే రూపం దానికి లేదు. కానీ దానికి ఏం రూపం ఉందంటే లోపలగా దర్శనం చేసే రూపం ఉంది. రూపక్రియాయామని మీకు ధాతువులు కూడా ప్రయత్నం చేస్తున్నారు మాతవారు. రూపక్రియాయం అంటే రూపొందించుకుంటాడనమాట. ఏం రూపొందించుకుంటాడో తర్వాత చెప్దాం. ముందు మీకు లోపలగా ఎట తెలుస్తుందంటే అంతరింద్రియంతో చూసేది. అంతరింద్రియం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ కూడా. దాంతో ఎట చూస్తున్నారంటే సూటిగా మనకు బాగా అర్థమయ్యేది, ఆకలిస్తోంది, కడుపు ఖాళీ అయింది అని మీకు తెలుస్తుందా లేదా? సమాధానం చెప్పాలి. తెలుస్తుంది. ఎట తెలుస్తుంది? పొట్ట ఏమైనా తెరిచి చూసారా? చెప్పండి. పొట్ట తెరిచి చూసారా? లేదు. కానీ తెలుస్తుంది. అంటే ఎట తెలుస్తుంది? ఇందా చెప్పినట్టుగా బయట ఆకారంగా చూడలేదు. తలుపు తెరిస్తే బయట కనిపిస్తుంది, తలుపు మూసేస్తే లోపల కనిపిస్తుంది అన్నట్టుగా రూపం అంటే ఇట్లాగే అర్థం చేసుకుంటున్నాం. కాదు, రూపొందించుకోవటం అంటే గ్రహింపుకి ఎట్లా కావాలనో అట్లా తీసుకోవటం అనేది
రూపం. గ్రహింపు అంటే తను తీసుకోవటానికి, తను అర్థం చేసుకోవటానికి ఎట్లా కావాలనో అట్లా తీసుకునే దాన్ని రూపం అంటారు. ఇప్పుడు మీరు అట్లా తీసుకున్నారంటే పొట్ట ఖాళీ అయింది, కానీ మీకు పొట్ట తెరిచి స్థూలంగా చూడలే, కానీ ఖాళీ అయిందని మీకు తెలుస్తోంది. అది ఎటు తెలుస్తోంది? కంటికి కనిపించకుండా, బయట రూపంగా కనిపించకుండా లోపలగా తెలుస్తోంది. ఇది దర్శనం అంటారు. ఇదేమో దృశ్యం. దృశ్య దర్శనం వేరు, దర్శనం అంటారు. లోపల దాన్ని ఎట్లా మనకే తెలుస్తుంది. అయితే బయట రూపంలో చూసినా లోపల చూసినప్పుడు కూడా ఇది ఎక్కడికి వెళుతుంది అంటే, మరి ఆకలేస్తే ఆకలేసిందని మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఆకలేసిందని తెలుస్తోంది. ఎట్లా తెలుస్తోంది? ఏ రూపంలో తెలుస్తోంది? అది ఎక్కడ మళ్ళీ రూపం వచ్చింది చూడండి. ఏ రూపంలో తెలుస్తోంది? బాధగా తెలుస్తోందా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉందా? బాధగా తెలుస్తోందని అందరికీ తెలుసు. క్షుద్బాధ అంటారు, క్షుద్వ్యాధి అని కూడా అంటారు. అట్లా బాధగా తెలుస్తోంది అన్నప్పుడు అప్పుడు దాని యొక్క స్వరూపం బాధ అని అన్నాం. ఇక్కడే దర్శన స్వరూపం ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎట్టకైతే స్తంభం ఉంది, స్తంభాన్ని అది స్థూలంగా ఉంది, అది దృశ్యం, దాన్ని నేను చూసా, ఇది దృశ్య దర్శనం. ఇదేమో దర్శనం, లోపలగా చూసా. ఈ దర్శనాన్ని కూడా నేను దర్శనం చేయగలను. ఎట్లా చూచానంటే, ఒకటేమో బాధగా ఉందని. ఆ బాధకు స్వరూపం ఏమి? ఎవరికి బాధ? పొట్టకే బాధ కాదు, తనకు బాధ. తానెవరిప్పుడు అర్థమవుతుందా? ఈ దర్శనంలో తానెవరో ఒక ప్రశ్న వచ్చింది. మనకు తెలుస్తుంటుంది ఇప్పుడు, నాకు బాధగా ఉందని. నేనెవరు? నేను సచ్చిదానంద స్మృతి. సచ్చిదానంద స్మృతికి ఏం బాధ ఉంటుంది? ఉండదు. కానీ ఇప్పుడు బాధ ఏమిటంటే, సచ్చిదానంద స్మృతి అందటం లేదు గనక బాధ. ఎప్పుడైతే కడుపు ఖాళీ అయిపోయిందో సచ్చిదానంద స్మృతిని అందటం లేదు, అందుకోలేకపోతున్నాను, నిలబెట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు పోల్చుకుంటే ఎందుకు తింటున్నాము? పొట్ట నింపడం కోసమే తింటున్నావా? మనం మామూలు భాషలో బతికి ఉండటానికి తింటున్నావా? బతికి ఉండాలి. బతికి ఉండటం అంటే ఎట్లా? మళ్ళీ చావకుండా ఉండాలి. బతకడం అంటే మళ్ళీ చావకుండా, అంటే మళ్ళీ చచ్చేటట్టుగా బతకడం కాకుండా ఎప్పుడూ చావకుండా ఉండేటటువంటి రూపం కోసం తింటున్నాం అనమాట. అది ఉనికి, అదే సచ్చిదానంద స్మృతి. సచ్చిదానంద స్మృతి గ్రహించడం కోసం తింటున్నాం. అర్థమవుతుంది? ఇది దీనికోసం అంటే ఏమవుతుంది? ఎట్లా తినాలి అంటే ఎప్పుడు తినాలి, అన్నం తినేటప్పుడు కాదు. ఇది ఒక ఉపమానంగా పోల్చుకున్నాం. దీన్ని పోల్చుకున్నాం అంటే, మనస్సు యొక్క స్వరూపం ఆ స్థానంలో పెట్టుకుంటే మనస్సుతో తెలుసుకుంటానని అనుకుంటే, మనస్సు అభౌతికం, స్థూలంగా కనిపించేది కాదు. కానీ మనకు ఎట తెలుస్తుంది? తెలివి మనకు ఉనికితో పోల్చుకునేటట్టుగా తెలుస్తుంది. అర్థమవుతుంది? ఉనికితో పోల్చుకునేటట్టుగా తెలుస్తుంది. అది మనకు అది కూడా ఒక పని. ఇంద్రియ చేష్ట అంటే మనస్సుతో తెలుసుకున్నాం, అది కూడా ఒక చేష్ట. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? చేసుకొని మనస్సుతో ఏం తెలుస్తోందంటే, మనసు ఉండటం అనేటటువంటి స్వరూపాన్ని తో పోల్చుకుని ఉండగలుగుతున్నా, ఉండలేకపోతున్నా. మనస్సుతో పోల్చుకొని బాగా ఉంది, బాగా లేదు అని రెండు మాటలు అనేస్తున్నాం. ఎవరికి బాగా ఉంది, ఎవరికి బాగా లేదు అంటే, ఆ రూపము నాకు మనస్సుతో పోల్చి బాగా లేదు అనే మాట అనుకొని ఆ రూపం అని అంటున్నాం. కానీ మనసు ఎప్పుడు ఏం చెప్తుందంటే, అది నీ సచ్చిదానంద స్మృతికి బాగాలేదు. సచ్చిదానంద స్మృతికి బాగా ఉంది అంటే మనస్సుకి ప్రమాణం ఒకటి. ఏం ప్రమాణం? ఎప్పుడు కూడా సచ్చిదానంద స్మృతి ప్రమాణం. కనుక ఇప్పుడు కర్మలు ఎట్లా ఉన్నాయంటే, బయట పని ఒకటి, తర్వాత ఇంకోటి ఈ మనస్సుతో పని. మనస్సుతో పని ఏం చేస్తుంది? బయటగా ఉన్నట్లుగా చేస్తుంది, కానీ అది లోపల ప్రమాణంతోనే చేస్తుంది. నడుస్తున్నాం అనుకోండి, నడిచేటప్పుడు ఏం చేస్తాం? ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి కనుక దేహం ఉంది కనుక నడుస్తున్నాం అనేటటువంటి బయట పని.
ఆ నడిచేటప్పుడు ఏం చేస్తున్నావు? నడకను చూసుకుంటున్నావా, దేహాన్ని చూసుకుంటున్నావా అంటే నడకకి వెనక నడత. అంటే ఎటువంటి ప్రవృత్తితో నడుస్తున్నాడు, ఆ ప్రవృత్తితో మనకే తెలుస్తుంది, కుదురు తెలుస్తుంది. కుదురుగా నడుస్తున్నాడా, తొందరపడుతున్నాడా, అటు చేస్తున్నాడా, ఎటు చేస్తున్నాడా అని తెలిసిపోతుంది అన్నమాట. ఆ పోల్చుకొని చూడటం అనేటటువంటిది తనకు కర్మస్థానం. కనుక ఇప్పుడు ఏం చెప్పారంటే, ఏ చేసినా కూడా కర్మతో పోల్చి, కుదురుతో పోల్చుకునే కర్మ, కుదురుతో పోల్చుకునే ఇంద్రియ చేష్ట, కుదురుతో పోల్చుకునే బయట పని. బయట ఏం చేసినా తాను కుదురుగా ఉన్నాడా లేదా అని చూసుకోవడం కోసం. కనుక కర్మణి ఏవ అధికారహతే అంటే నీకు కర్మయే అధికారం. అధికారం అంటే అని అధికారం కాదు, అధికరోతి అంటే ధారణ చేసుకోవటం. కర్మయందు చేసినప్పుడు ఏం చేస్తాం? తనకు ధారణగా ఏ సచ్చిదానంద స్మృతి ఉందో దాన్ని చేసుకుంటున్నాడు, అభ్యాసం చేస్తున్నాడు. అదే నీకు అభ్యాసం. మా ఫలేషు కదాచన. ఫలం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇందాక అన్నం తింటామని చెప్పుకున్నాం. అన్నం తినడానికి ఒక ఫలం ఎట్లా ఉంటుంది? ఫలం అంటే దానికి ఎట్లా వచ్చింది కడుపు నిండింది, అది దానికి ఫలం. బయట ఫలంగా అనిపిస్తుంది. ఇంకేమొస్తుంది? కడుపు నిండేటప్పటికి ఒంటికి బలం వచ్చేసి శక్తి వచ్చింది. ఇక ఊరెంబడి పడదాం, అది చేద్దాం ఇది చేద్దామని. అంటే తన దుష్టత్వానికి ఇది ఒక ఉపమానంగా వాడుకొని, ఒక మూలంగా వాడుకొని పనిచేయటం అనేటటువంటిది అటువంటి ప్రేరేపణ కూడా వస్తుంది. ఇది ఫలం. మా ఫలేషు కదాచన. నువ్వు ఏం చేసినా సరే ఇటువంటి దాన్ని చూడదు. అట్లాగే నడిచినప్పుడు ఏంది? నడిచేది అక్కడ దాకా పోయినా బస్సు అట్లా తుటికాళ్ళు తప్పిపోతూ ఉంటే పరిగెత్తి పట్టుకున్నా అంటే ఇదో ఫలం అన్నమాట. అదొక గొప్పతనం అని లోకంలో ప్రతిదానికి నేను చదువుకున్నాను కనుక పెద్ద వస్తుంది, నేను బాగా పనిచేస్తున్నాను కనుక నాకు ప్రమోషన్ వచ్చేసింది, మరి నాకు నా నొసటి రాత్రి చాలా బాగుందిగా నాకు మంచి పెళ్ళాం వచ్చింది, నా మొగుడు మంచివాడు, పుణ్యం కొద్ది పురుషుడు, పాపం కొద్ది బిడ్డలు అని ఇటు ఏదో అట్లా లేనిపోను అని చెప్పుకుంటూ ఇవన్నీ అబద్ధాలే. ఈ అబద్ధాలకు చెప్పుకుంటూ బతుకుతుంటాను చూసారా, ఇవన్నీ కూడా ఫలం. బయటతో పోల్చుకుంటే బయట అర్థంగా బయటది ఏవో సంపాదించేసామనుకుంటాను చూసారా. మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ. ఇది దేనివల్ల వచ్చింది? ఒక కర్మ చేస్తే ఫలం వచ్చింది. ఇప్పుడు ఏం కర్మ చేశాము? ఇందాక కర్మశబ్దానికి 3 దశాలు చెప్పుకొని ఇప్పుడు ఏం కర్మ చేశామంటే ఇంద్రియ స్థానంలో బయట దాంతో పోల్చుకొని చేశాం. మనం ఎట్లా చేయాలి? ఎక్కడ చేసినా కూడా సచ్చిదానంద స్మృతితో పోల్చుకొని చేయాలి. సచ్చిదానంద స్మృతితో పోల్చుకొని చేస్తే కర్మ. కనుక ఇంద్రియ చేష్ట కూడా సచ్చిదానంద స్మృతితో పోల్చే చేసుకోవాలి. బయట పని కూడా సచ్చిదానంద స్మృతికి అభ్యాసంగా చేయాలి. అప్పటికి 3 ఒకటే. కానీ మనం ఏం చేస్తున్నాం? మూడింటిని వేరే వేరే స్థానాల్లో పెట్టుకుంటున్నాం. వేరే స్థానంలో బయట స్థానంలో పోల్చుకున్నాం కదా, మనకే వస్తుంది ఫలం వస్తుంది. ఆ ఫలం ఏం చేస్తుంది? మనని దెబ్బ కొడుతుంది. కనుక మా కర్మ ఫలహేతుర్భూ. అట్లా చేసావనుకో అది దెబ్బ కొడుతుంది, కర్మకు ఫలం వస్తుంది, దానికి గురి అవుతావు, దెబ్బ తింటావు. పరిగెత్తిపోతే ఏం చేస్తాడు? పడతాడు. తొందరపడి పని చేస్తే పనిలో దెబ్బతింటాడు, మోసపోతాడు. ఏదో అయిపోయింది, డబ్బులు కావాలి, గబుక్కుని పోయి అప్పు తీసుకొచ్చేద్దాం. అప్పు తీసుకొస్తే ఒక చిన్న తెలివి ఉండాలి. అప్పు తీసుకొస్తే చెప్పుతో కొట్టుకున్నట్టు ల్యాప్టాప్ ఎట్లా అప్పుతో తీసుకొస్తే చెప్పుతో కొట్టుకున్నాడు. ఎందుకంటే మన జీతం ఇవాళ ఏదో పని వచ్చింది కదా అని చెప్పేసి ఈ కంపెనీలో లేకపోతే ఎక్కడో గవర్నమెంట్లోనే ఎక్కడ పని చేసినా చెప్తే వాళ్ళు ఏమైనా ఇస్తారా? జీవితం ఎట్లా ఉంటుందంటే మనకి ఎంత జీతం వస్తుందో దానిలో మన జీవన విధానాన్ని చక్కగా పోల్చుకుంటూ సర్దుకొని బతకాలి. ఎప్పుడు వస్తే అప్పుడు పరిగెత్తాలంటే డబ్బులు పట్టుకొస్తే అసలే జీతం చాలక అప్పు పోయినాడు, అంతేనా? జీతం చాలని వాడు రేపు అప్పు ఎట తీరుస్తాడు? ఆ తెలివి లేదు మనిషికి. మన తెలివి లేదంటాం గబుక్కున. కనుక ఇవన్నీ కూడా మనం చేసే పనులు, దీనికి గురి అవుతాం. ఆ అప్పు తీర్చాలంటే తల తాకట్టు పెట్టాలంటాడు.
తల తాకట్టు పెడితే తల మళ్ళీ తీసుకురావద్దు. బంగారం తాకట్టు పెడితే బంగారం తీసుకోవాలనుకుంటాడు. బంగారం తాకట్టు పెట్టా. మా మామగారు ఇచ్చాడు, నేను బంగారం తాకట్టు పెట్టేశా. మామగారు ఇచ్చిన పెట్టేశామని చెప్పి మా ఆవిడ రోజు చెప్పు తీసుకొడుతూ ఉంటుంది. అది ఈ విధంగా ఇదంతా ఫలం. దీన్ని గురి కావద్దు. అర్థమవుతుందా? తనకు ఒక పరిధి ఇచ్చి దానిలో ఉండి ఒదిగి పనిచేసుకోవాలి. ఒదిగి పనిచేసినప్పుడు ఏమవుతుందంటే బయట దాని యొక్క ప్రభావం మనకు లేకుండా ఉండాలి. దీనికోసం ఇది మనకు అభ్యాసం, ఇది జీవన అభ్యాసం. ప్రతిసారి కూడా బయట ప్రభావం లేకుండా మనం బతకటం అనేటటువంటిది మనకు ముక్తి స్వరూపం. ముక్తిని అభ్యాసం చేయాలి. అది పోస్టులు రాదు, కొరియర్ పోస్టులో రాదు. మోక్షం వస్తుంది అంటే కొరియర్లో వస్తుందా? రాదు. పంపించేవాళ్ళు ఎవరు లేరనే మాటకి చాలా గొప్పగా మీరు అర్థం చేసుకోవాలి. దాదాపు 1 సంవత్సరం పైనుంచి మీరు శ్రవణం చేస్తున్నారు. అంతా తన చేతిలో ఉంది. చెడగొట్టుకున్న తన చేతిలోనే ఉంది, బాగుపడిన తన చేతిలోనే పూర్ణంగా ఉంది. ఎట్లా పూర్ణంగా ఉన్నదంటే స్వామి నిండుగా సచ్చిదానంద స్మృతిలో నీ దగ్గర ఉంటాడు. స్మృతి ఎక్కడ ఉంటుంది? అటక మీద ఉంటుందా? చెప్పండి. స్మృతి అటక మీద ఉంటుందా? లేకపోతే కాటేజ్ అల్మేరాలో ఉంటుందా? లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఉంటుందా? బ్యాంక్ తాకట్టు పెట్టినట్టు ఉంటుందా? కాదు. ఇట్స్ ఆల్వేస్ విత్ యూ. మనతో ఎప్పుడూ ఉన్నది. విషయాలు పోతాయి. ఎప్పుడు ఉండి ఏం చేస్తుంది? గోళ్ళు గెలుకుంటుందా? కాదు. మనం ఏం చేస్తున్నప్పుడు కూడా సచ్చిదానంద స్మృతి యొక్క ప్రమాణం చెప్పి, ఒరే నువ్వు అందుకోవటం లేదు చూడు, అందుకోవటం లేదు చూడని చూపిస్తూ ఉంటుంది. అయితే అది చూపిస్తుంది మనకు అర్థం కావటంలే. అది అవ్యక్తం అంటారు, వ్యక్తం కావటం లేదంటారు. అది అవ్యక్తం కాదు, వ్యక్తం చేసుకోవటం లేదు. మనం చేసుకోవటానికి అవకాశం ఉంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు కూడా ఉద్యోగం చేస్తున్నారు చాలా కాలం నుంచి. ఎట్లా ఉంటుంది? ఏదైనా ఉద్యోగం పని చేయిస్తారు. ఆ పని చేసేటప్పుడు దానికి వసతులన్నీ ఇస్తారుగా. వసతులు ఇచ్చి పని చేయించుకోవాలి. అట్లాగే నేను ముక్తి సాధన కోసం మానవ జన్మ వచ్చిందంటే దానికి ఎంత కావాలో అంత మనకుంది. అంత కెపాసిటీస్, అంత సామర్థ్యం మనకు పూర్ణంగా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? గట్టిగా చెప్పాలి. పూర్ణంగా ఇచ్చారు. ఏమాత్రం కొరత లేదు. కొరత పడుతున్నామంటే మనకు చేత కాలేదంటే కూడా శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే నీకు సామర్థ్యం ఉంది. భగవాన్ స్వరూపం అది. భగవాన్ స్వరూపం 6 లక్షణాల్లో శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్య అనేటువంటి షడ్గుణములతో సంపూర్ణంగా నీ దగ్గర ఉన్నది. ఈ మాట మర్చిపోకూడదు. చేత కాలేదు అనే కంటే సావు దెబ్బలు తినాలి అంటే సావు. చేతకాని వాడు చేతకానట్టుగానే ఉంటాడు, వాడు చేతనే ఉంటాడు. లోకంలో ఏం చేతకో వచ్చావు, పుట్టినప్పుడు ఏమన్నా అన్నీ వచ్చినాయా? లేదుగా. అన్నీ నేర్చుకున్నాడు కదా. ఇంతదాకా బయట కావాల్సినవన్నీ నేర్చుకున్నాడు. అవన్నీ వదిలిపెట్టిపోయేవి. అన్నీ వదిలిపెట్టిపోవడం నేర్చుకున్నవాడు అన్నిటికీ వదిలిపెట్టి నేర్చుకోవడానికి నీకు తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? నీ లోపల నుంచి. బయట ఎవరినో పాఠాలు చెప్పారు కానీ దాన్ని అభ్యాసం చేసింది తనే కదా. పాఠాలు చెబితే పాఠాలు చదువుకుని తనేగా చేసింది. ఇంత పని, ఇంత అభ్యాసం చేయించింది నీ చేత. చేయించిన మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు చేత కావట్లేదంటే చాలా చాలా తప్పు. ఇందాక అప్పు చేస్తే చెప్పు పుట్టుకునేటట్టు అనుకున్నాము. చేత కాదన్నవాడు ఎప్పుడు కూడా చేతకాని దద్దమ్మ అని తిట్టుకోవాలి. తను ఓరి దద్దమ్మ చేత కాదంటావు నువ్వు అని తన్నే అనుకోవాలి. ఎవరి చేత తిట్టుకునేప్పుడు తనే తిట్టుకుంటే సరిపోతుంది. తిట్టుకుంటావా? లేదు. నాకు చేత కంటే ఎట్లా ఉంటుంది? కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తాడు, మదన్యకో జ్ఞాతు అర్హతి. నాకంటే ఎవరు తెలియడానికి ఎవరు అర్హుడు అవుతాడు? ఎవరు తెలుసుకుంటే ఏం లాభం? ఎవరు తింటే వాడికి ఆకలి ఎట్లా తీరుతుందో, ఎవడు శ్వాస పీలిస్తే వాడు దేహాన్ని నిలుపుకుంటాడో వాడే చేస్తున్నాడు. అట్లాగే ఇది కూడా అదొక శ్వాస. ఇది ఒక తినటం అంటే దగ్గర చెప్పున్న పొట్టకి దాంతో పాటుగా నేను నిలవగలుగుతున్నాను, దేహాన్ని వాడుకోగలుగుతున్నాను అనేటటువంటి సచ్చిదానంద స్మృతికి ఆధారంగా ఎట్లా తింటున్నాడో అట్లాగే శ్వాస పిలుస్తున్నాడు. శ్వాస ఒక్కసారి ముక్కు మూసుకుని చూడండి, మీకు తెలుస్తుంది. ముక్కు మూసుకుంటే హరోహరి ఇక. అవునా? అట్లా కాకుండా శ్వాస పీలుస్తున్నారు. మీకేమైనా చెప్పి చేస్తున్నారా? మీరు
మీకు ధ్యాస లేకపోయినప్పుడు కూడా అది ఆటోమేటిక్గా జరుగుతుంది. శ్వాస దగ్గర పెట్టుకొని మీరు ఎటు చేస్తున్నారో అది శ్వాస. ఇట్లా సచ్చిదానంద స్మృతి తనకు శ్వాస, సచ్చిదానంద స్మృతి తనకు తిండి, ఆహారం. ఆహారం అంటే ఆ స్మృతో హరతి, స్మృతిలోకి తీసుకుంటున్నాడు. స్మృతిలోకి అన్నం తీసుకోడు, వరి అన్నం తీసుకోడు. స్మృతిలోకి ఏం తీసుకుంటాడు? సచ్చిదానంద స్మృతిని తీసుకుంటాడు. ప్రతి చేష్టలో తీసుకుంటాడు. అన్నం తినేటట్లాగో నడిచేటప్పుడు తీసుకుంటాడు. ఎట్లా తీసుకుంటాడు? మనకు మామూలుగా తెలిసేట్టుగా నేనున్నాను. కష్టమైతే నాకు కష్టం వస్తుంది, నేనున్నా, నాకు కష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చిందా, నేను ఉన్నాను గ్రహించడానికి కష్టం వచ్చిందా? ఆ ప్రశ్న చాలా తేడా ఉంది. అర్థమవుతుందా? నేను ఉన్నానంటలో కష్టం వచ్చిందంటే కాళ్ళ నొప్పులు కష్టం వచ్చిందా, నేను గుర్తించడానికి కష్టం వచ్చిందా? ఆ ప్రశ్న వేసుకుంటే నేను గుర్తించడానికి కష్టం వచ్చింది కనుక అదే కష్టం. ఆపేస్తే దేహాన్ని ఎంతవరకు శ్రమ ఇవ్వాలో అంతవరకు శ్రమ ఇవ్వాలి, ఎంతవరకు మనసుకు శ్రమ ఇవ్వాలో అంతవరకు శ్రమ ఇవ్వాలి. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మా కర్మ ఫలహేతుర్భు. కర్మఫలం కొట్టిందంటే ఇన్ని జన్మల నుంచి మనం కొట్టుకుంటూ వస్తున్నాం. దాన్ని తప్పించుకోవడం చాలా కష్టం. దాని నుంచి బయటపడటం కూడా తన చేతిలోనే ఉంది. కనుక ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వే కర్మణ్యేవ అధికార తే, నీకు. కనుక నీవు మా కర్మఫలహేతు. ఇట్ట కర్మఫలం చేత కొట్టించుకోకు, దెబ్బతినకు, దానికి గురి కావద్దు. ఇందాక చెప్పినట్టుగా ఎట్లా అమ్మ ఇదంతా గోలంత ఎవడు పడతాడు, కర్మ చేయకుండా వదిలిపెడతామంటే దానికి ఎవరు అంటుంటారు, నేనేం చేయను మన ఇట్లా కూర్చున్నాడు అనుకోండి, ఇంకోటి ఏమంటాడు, కూర్చున్నావుగా అంటాడు. కూర్చున్నావుగా, అది కూడా పనేగా. అంతే, కూర్చున్నా పని, అన్నా పనే, అన్నా పని. నువ్వు అన్నా సచ్చిదానంద స్మృతిని పరంగా కర్మను ఆచరిస్తున్నావా, అని నోటుతో అన్నట్టుగా ఇంద్రియ చేష్టగా చేస్తున్నావా, అవతల వాడిని బెదిరించడానికి అని వాడిని బెదిరించడానికి పని చేస్తున్నావా? ఆ తేడా ఇట్ కౌంట్స్ ఇట్ సెల్ఫ్, అది లెక్క పెట్టుకుంటుంది. ఒకసారి తిరుపతి దేవస్థానంలో సభకు వెళ్ళాం. పక్కన సుబ్బారావు గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూర్చున్నారు. ఆయన ఎలక్షన్ కమిషనర్ కూడా అయినారు ఒకప్పుడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన భాషలో, ఆయనకి వేదాంతా తెలియదు, ఆయన భాషలో ఏమన్నారంటే, మనం చేసే ప్రతి పని కూడా స్వామికి లెక్క చెప్పాలని. సామాన్య భాష, అర్థమవుతుందా? నువ్వు అన్నా అన్నా స్వామికి లెక్క చెప్పాలి అనేది వేదాంత మామూలు భాష. వేదాంత భాష నువ్వు అన్నా అన్నా సచ్చిదానంద స్మృతి అందిందా, దానికి లెక్క చెప్పాలి. అర్థమవుతుందా లేదా? సచ్చిదానంద స్మృతి ఎట్లా ఉంటుంది? మూలుగుతూ ఉంటుందా? ఉండదు. వెకిలి నవ్వు నవ్వుతుంటుందా? ఉండదు. శుద్ధమైనది, శాంతమైనది, స్వచ్ఛమైనది, పూర్ణమైనది, పుట్టింది కాదు, చచ్చింది కాదు, అజం అవ్యేయం, అవాంగ్మానస గోచరం, అనిరూప్య స్వరూపం, నిర్గుణం, నిరంజనం, నిరాకారం, సద్ఘనం, చిద్ఘనం, ఆనందఘనం, అంత శుచి అయినటువంటి స్వరూపం. అది తన దగ్గర ఉంది, మీ అందరి దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉందా? నా దగ్గర లేదేమో. కాదు, వాళ్ళేం చూస్తారు, నీ దగ్గర ఉందంటే నేను చూపిస్తుంది. పక్క వాళ్ళతో పోల్చుకుంటావు ఎందుకు? నీ దగ్గర ఎట్లా ఉంది? ఉనికి గ్రహింపబడని పూర్వముగా ఆధారమైనది నరునికి విజ్ఞానముగా. ఉనికి గ్రహింపబడని పూర్ణముగా. గ్రహింపబడలేదు కానీ నీ పూర్వం బ్యాక్ హిస్టరీ అంతా నువ్వు గ్రహించకపోయినా నీకు బ్యాక్ హిస్టరీ కావాలి. నువ్వు గ్రహించపోయినప్పటికీ పూర్ణముగా ఆధారమైంది. ఎట్లా ఆధారమైందంటే తనలో తాను చైతన్యముగా, ప్రకాశముగా, నివాసముగా, విచారణగా, జ్ఞానముగా, సమృద్ధిగా. అది సచ్చిదానంద స్మృతిగా నీకు నువ్వు ఏం చేసినా నువ్వు గ్రహించకపోయినప్పుడు కూడా నీకు అది బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకా నువ్వు గ్రహించకపోయినప్పుడు పూర్ణంగా
ఈ మాటకి తిరుగులేదు. ఈ మాటకు తిరుగులేదు. అవునన్నా కాదన్నా సరే, నువ్వు ఎవరిని ఏమని ఏం లాభం లేదు. ఈ మాటకు నీవు లెక్క చెప్పాలి. నీకు పూర్ణంగా ఉంటే అట్లా ఎందుకు ఏడుస్తున్నావు? అట్లా ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు తిరుగుతున్నావు అంటే చెప్పనా, మీరందరూ షోకులు వేస్తూ ఉంటారు. సందర్భం వచ్చింది కానీ ఒక మాట చెప్పి మీతో ముందుకు పోదాం. వేషధారణలో రెండు మనం చేసే తప్పు. ఒకటేమో వేషధారణ, ఇంకోటేమో జీవన విధానంలో దేన్ని ఆధారంగా బతుకుతున్నాం అనేది. వేషధారణలో మారకుండా మనిషి ముందుకు పోలేడు. గ్యారెంటీ. ప్యాంటు చొక్కాలు కాదు, చుడీదారులు కాదు. చెప్పి సంవత్సరంన్నర చెప్పినప్పుడు కూడా అట్లాగే ఉంటే కనీసం సామాన్యమైనటువంటి చీరన్న కట్టుకోవద్దు ఆడవాళ్ళు. ప్యాంటు చొక్కా వేసుకోకపోతే మీకు ఆధార పురుషుడు వారు చెప్పుకోమని చెప్పలేదు, కానీ మంచి ఆదర్శ స్వరూపుడు. మీరందరూ దోతలు కట్టుకుని వస్తారంటే ఆయన సంతోషంగా సరేంట. సంతోషంగా. ఈ మాట మఠంలో ఒకసారి చెప్పేశారు కూడా. మిగతా ఎంప్లాయీనే పనిచేస్తుంటే ప్యాంట్ వేసుకోవాలన్నా దోత కట్టుకోవాలంటే దోత కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలంటే ఇది బంధిస్తుంది, అది బంధించదు. వస ఆచ్ఛాదనే అన్నారు. ఆచ్ఛాదన చేయాలి అంటే కప్పుకోవటమే కానీ కుట్టింది కాదు. చక్కగా ఆడవాళ్ళు గోచిపెట్టి కట్టాలి, మగవాళ్ళు గోచిపెట్టి దోత కట్టాలి. మీరు ఇట్లాగే పని చేస్తూ ఉంటే చూడండి, అవసరమైతే ఎట్లా ఉంటుందో చూద్దాం. అది లేకుండా తన ప్రవృత్తిని తను గుర్తించలేడు. మనకు తెలియకుండా ఈ ప్రవృత్తి ఎట్లా ఉంటుందో తెలియకుండా మనం ఏడిపిస్తుంది. ఈ బోధలు ఏం పనికిరావు. అప్పుడు ఇవన్నీ వింటాం, మనకు అర్థమైపోతుంది. అవతల మీరు ఇంకోటి చెప్పగలుగుతారు. కానీ మొన్న ఒక ఆయన వచ్చాడు మా మోరగుళ్ళలో, మీసం తీసేసి మీసం మూట కొట్టి పక్కన పెట్టమంటే మన్నాడు వచ్చాడు. మళ్ళీ అదే మీసం పెట్టుకుని, మరి అదే మళ్ళీ మీసం ఏం పెట్టుకొచ్చావంటే అది లేదంటే సరిపోతుందిలే అన్నాడు. మీసం పెట్టుకున్నాడు అందంగా, లేదంటే సరిపోతుందంటే ఈ భాషలకి ఏం సరిపోదు. మన వక్రబుద్ధికి అదేం సరిపోదు. గ్యారెంటీగా ఉండాలి. ఆ తర్వాత చేసేటప్పుడు ఎప్పుడు కూడా అందం మీద ఆలోచన చేయొద్దు. దేహానికే అందం, తన మొహం తనకు కనిపించదు. అర్థమవుతుందా? మీ మొహం ఎవరికైనా మీకు కనిపిస్తుంది చెప్పండి? కనిపిస్తుందని చెప్పండి. కనిపించదు. ఎందుకు కనిపిస్తుంది తెలిసిన? ముఖానికి నిర్వచనమే కన్యతే ఇది ముఖం అని. అంటే తవ్వుతున్నావు అనమాట. ఎటు తవ్వుతున్నావు అంటే కన్ను పెట్టుకొని దృష్ట్యాన్ని దీని పెట్టి లోపల సచ్చిదానంద స్మృతి ఎట్లా ఉంటుందో దర్శనం చేస్తున్నాం. ఇది తవ్వుతున్నాం, మనకు అందరి దాన్ని తవ్వుతున్నాం. అట్లాగే మాటలు వస్తున్నాయి, మీరేం చేస్తున్నారు? మీరు ఇక్కడ కూర్చున్నారు అనుకుంటున్నారు, వింటున్నాం అంటున్నారు. మాటలు వస్తున్నా, మీరు వింటున్నారు. వింటంలో ఏం చేస్తున్నారంటే వినటంలో ఎవరు వింటున్నారు? నేను వింటున్నా. నాకు అర్థమయ్యేటట్టుగా వింటున్నా. అవగాహన నుంచి స్మృతి అందుకునేదాకా ఇప్పుడు ఈ వినటం అనేటటువంటి దాన్ని స్మృతికి అందుకునేదాకా చేస్తున్నారు. ఇది స్మృతి. చెవి, ఈ ముఖంలో 5 ఉన్నాయి. బాగా చూడండి. ఇది ఎట్లా ఉంది? శ్రవణేంద్రియం ఉంది, తోలు ఉంది, స్పర్శగుణం ఉంది, ఆ తర్వాత చూపు ఉంది, రసనేంద్రియం ఉంది, ఘ్రాణేంద్రియం. 5 ఇంద్రియాలు ఇక్కడ ఉన్నాయి. 5 ఇంద్రియాలతో ఇంకా మెదడుకి దీనిలో విశేషం, అది కూడా ఇంకోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మెదడులో ఎంత విశేషం ఉందంటే భౌతికంగా కూడా దేహంలో ఉన్నటువంటి అన్ని నరములకు ఇది సెంటర్. అదే కంట్రోల్స్ దీనిలో ఉన్నాయి. మెదడు కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? మెదడు కంట్రోల్ కూడా మెదడులోనే ఉంది. ఇది మంచి ఉపమానం. అట్లాగే మనం బయట ప్రవర్తిస్తున్నామంటే ఎన్ని ప్రవర్తనలు చేసినప్పటికీ అవన్నీ తన వశంలో ఉండాలి. తను చెదరగొట్టేటట్టుగా ఉండకూడదు. తానెవరి వశంలో ఉండాలి, తను కూడా తన వశంలో ఉండాలి. ఇదంతా ఉపమానం. దేహం మంచి ఉపమానంతో వస్తుంది. ఇది ఎంత మనం గుర్తించుకుంటూ ఎట్లా అభ్యాసం చేస్తామో తనకు ఇదివరకు అందనటువంటి స్వరూపాన్ని తానే తవ్వుకుని తీసుకుంటాడు. ఇవాడు తప్పు చేశాడు, రేపు తప్పు చేశానని గుర్తిస్తాడు. తప్పు సవరించుకోవాలనుకుంటాడు, సవరించుకోవడం చేత కాదంటాడు. సవరించుకుంటాం ప్రయత్నం చేస్తానంటాడు, చేస్తాడు, సాధిస్తాడు, పొందుతాడు. ఇది తవ్వటం.
ఇది ముఖం. ఆ ముఖం ఎట్లా తెలిసింది? ఇప్పుడు ఇందాక కడుపులో ఆకలిస్తే ఎట్లా తెలిసిందో పొట్ట తెలిసి చూసింది కాదు. అట్లా తవ్వేది కనుక ఈ ముఖం నీకు కనిపించదు. ఇది అభౌతిక దర్శనం. భౌతిక దర్శనం కాదు. దీని మీద మీసం పెట్టి అది పెట్టి క్రాపులు పెట్టి తలకాయ చెప్పి మన పాశ్చాత్యం అంతా వచ్చేసింది. అంత షోకులు. దీనికి ఆడవాళ్ళేమో మరి ఏదో పూలు పెట్టి అది పెట్టి ఓ చేస్తుంటారు. మన వెనక రోజు చేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్యాషన్ ఇప్పుడే. అదంతా పోయి ఇప్పుడు చివరికి బొట్టు పెట్టుకోవడం ఒకప్పుడు అందం సౌమ్యం ఉంటే ఇప్పుడు బొట్టు తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్రిస్టియన్ ఎవరు, హిందూ ఎవరో తెలియదు. స్టిక్కర్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు స్టిక్కర్ కూడా తీసేశారు. అది అంటే బొట్టు పెట్టుకోవాలి కానీ ఇటు పెట్టుకుంటారు. అది కూడా ఎందుకు పెట్టుకోవాలో తెలియదు. మఠంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు అయ్యగారు 2 పుస్తకాలు ఇచ్చారు మీకు. ఇక్కడి నుంచి ఒక్క పుస్తకం కదల్లా అంటే మీ జిజ్ఞాస తెలుస్తుంది. చాలా తప్పు. ఇది మీకు తెలియచెప్పాలి. ఈ సందర్భంగా తెలియచెప్పాలి. పొట్టు ఎందుకు పెట్టుకోవాలో మా దగ్గర ఒక పుస్తకం. పాఠశాల విద్యార్థులకు అధ్యాత్మ విద్య. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కటి ఎన్సైక్లోపీడియాలాగా ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది. ఈ పాటికి కనీసం 4 పుస్తకాలను చదివి ఉండదు. నా సందేహం. ఆత్మవిచార అనే ఒక పుస్తకం ఇచ్చారు మీకు అందరికీ. ఆ పుస్తకం మీరు అందరూ చదివారు? అసలు అయ్యగారు ఫ్రీగా ఇచ్చారు. ఇస్తే తీసుకెళ్ళి ఇంటూ పెట్టా అంతే. దుఃఖాసప్తకం పుస్తకం ఇచ్చారు. అది కూడా ఫ్రీగా ఇంటూ పెట్టేశారు. చదవలే. చదివినా ఎప్పుడో చేసాం, వదిలి బారేసాం అంతే. ఆ పుస్తకం చదివిన తర్వాత అవగాహన అయితే ఇంకో పుస్తకం తీసి చదువుదాం అన్నట్టుగా ఉండాలి. చాలా పుస్తకాలు ఇక్కడ ఉండిపోయి ఉండి చివరికి వదిలే అని చెప్పేసి వెనక్కి తీసుకెళ్ళాం. మాకు అక్కడ అకౌంటింగ్ ప్రాబ్లం వచ్చింది. అది కాదు. ఇది కర్మ యొక్క లక్షణం కాదు. మనం అన్నా అన్నా సచ్చిదానంద స్మృతికి ఎట్లా లెక్క చెప్పాలనో అంత చెప్పాలంటే ఒక జీవితంలో సరిపోదు. బాగా శ్రవణం చేయాలి. ఆ మాట తర్వాత శ్లోకాలు చెప్తుంది. మా కర్మ ఫలహేతుర్భో మా తే సంగోస్త అకర్మని. అచ్చేను ఇచ్చేనని ఏం పని చేయను నేను సాధన చేయను అనద్దు. నువ్వు సాధన చేయడం కాదు, నువ్వు అన్నా సరే అది కర్మగా జరగాలి. అది మనకు విధి. తప్పకుండా చేయాలి. అప్పుడే ఎదుగుతాం మనం. మీరు విన్నదానికి ఫలితం అది, గొప్పతనం అది. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోర్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. బయట మనం తిరుగుతున్నప్పుడు, బయట తిరిగాడుతున్నప్పుడు, బయట పనులు చేసేటప్పుడు మనకు కొన్ని ఎదురు దెబ్బలు జరుగుతాయి. దానికి సమాధానం చెప్తున్నారు. యోగస్థ కురు కర్మాణి. యోగం అంటే సచ్చిదానంద స్మృతినే అందుకుంటాను అన్నటువంటి ఆ దృష్టితోనే పంచి. అది పనిగా చేసినా సరే, ఇంద్రియ చేష్టగా అయినా సరే, కర్మగా చేసినా సరే, యోగ బుద్ధితో యోగ దృష్టితో అంటున్నారు. సచ్చిదానంద స్మృతిని అందుకుంటా, సచ్చిదానంద స్మృతిని అందుకుంటా, చెప్పండి. సచ్చిదానంద స్మృతిని అందుకుంటా, చెప్పండి. సచ్చిదానంద స్మృతిని అందుకుంటా, సచ్చిదానంద స్మృతిని అందుకుంటా. ఇది డబ్బు సంపాదించి లోపల ఎట్ట మనకు కెలుగుతూ ఉంటుందో అట్లా ఉండాలి. అప్పుడు కానీ మనకు పని చేసేటప్పుడు, లేకపోతే పని చేస్తుంటే పని మీదే వెళ్ళిపోతాం, లోపలిది వదిలేస్తాం. వ్యక్తం కావటం లేదన్నమాట. కనుక యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. బయట దాని యందు ఆసక్తి వదిలిపెట్టి చేయమన్నారు. ఒక విషయం చెప్తాను చూడండి. అనుభవం అనే పదం మీరు అందరూ విన్నారా? చెప్పండి, విన్నారా? అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కాదు. అనుభవతి ఇది అనుభవ అన్నారు. భవతి అంటే కలుగుతున్నది. ఎట కలుగుతుందంటే బయట దాని యందు ప్రేరణ లేకుండా. నువ్వు అంటే ప్రేరణ, అంటే ప్రేరణ లేకుండా. అంటే నుద ప్రేరణే ధాతు. భవతి ఇది అంటే బయట ప్రేరణ లేకుండా. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఉద్యోగం సంగతి చెప్పుకుందాం. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు. 10 సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు ఎన్నో పనులు చేసి ఉంటారు. అవి మర్చిపోయినారు. కానీ ఆ చేసేటప్పుడు మీకు ఏం కలిగింది అంటే
తన్ను తాను అభ్యాసం చేశాడు. బుద్ధికి సేద్యం, బుద్ధి శబ్దాన్ని బుద్ధికి సేద్యం చేశాడు. చదువుకునేటప్పుడు ఎల్కేజీ దగ్గర నుంచి పిహెచ్డి దాకా చదువుకున్నాడు. అప్పుడు ఏమైంది, పాఠాలు మర్చిపోయినాడు, కానీ బుద్ధికి సేద్యం చేశాడు. బుద్ధి సేద్యం మన దగ్గర ఉంది, పాఠాలు పోయినాయి. ఇప్పుడు బుద్ధి సేద్యం మన దగ్గర ఉంది, మనం ఎదిగాం, ఓ ప్రమోషన్, 2 ప్రమోషన్లు, 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకు ఓ ప్రమోషన్ ఇస్తారు, జీతం పెరుగుతోంది, అవన్నీ అవుతున్నాయి. బయట చేసినవి, వెనకాల చేసినవన్నీ మర్చిపోయాం. ఎంతవరకు జ్ఞాపకం ఉంటే అంటే ఎక్కడైతే మన ఉనికిని టచ్ చేసేటట్టుగా, అంటే సచ్చిదానంద స్మృతికి దీనివల్ల నేను నా గ్రహింపు నాకు అందింది అని ఒకటి అటువంటి ఏదైనా ఉంటే అటువంటి జ్ఞాపకం ఉంటే మిగతా జ్ఞాపకం ఉంటుంది. దాన్ని కాన్షియస్నెస్ అంటారు. విషయాలుగా రూపంలో మన జ్ఞాపకం ఉండదు. కర్మ సిద్ధాంతం చాలా గొప్ప విశేషం ఇది. అందువల్ల యోగస్థ కురు కర్మ అని సంఘం త్యక్త, సంఘం అంటే ఆసక్తి పెట్టి, బయట దాంతో ఆసక్తి పెట్టుకోవద్దు, ఏది ఆసక్తి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏం చేసినా అసలు అది పోయేదేగా. దాని మీద ఆసక్తి పెట్టుకుంటే ఏమవుతుంది, తను దేనికోసం చేస్తున్నాడో అది పోతుంది. అర్థమవుతుందా? ఆశతో పనిచేసిన వాడు ఆశే మిగులుతుంది, కానీ ఏది కోరదని వాడి పేరాశ, ఎక్కువ ఆశ లోకంలోనే అనుకుంటాం. లోకంలో లౌకికంగా పేరాశడు చెప్పుకుంటున్నాము, వేదాంతపరంగా చెప్తుంది. దేని ఎందు ఆశ ఏం పెట్టుకోవద్దు. ఆశ పెట్టుకోకుండా చూడండి, బాగా ఆలోచించేయండి. సూర్యుడు ఎట్లాగైతే స్థిరంగా ఉన్నటువంటి సూర్యుడు ఎంత ఎంత దూరమైనా వెలుగుతాడు. అయితే సూర్యుని కాంతి మనకు అంతటంలో తేడా ఎందుకు వస్తుంది అంటే భూమి తిరుగుతుంది వల్ల తేడా వస్తుంది, అంతేగాని సూర్యుని యొక్క తేడా కాదు. అట్లాగే మనం కూడా సూర్యుని వలె ఉండాలి. సూర్యో యథా సర్వలోకస్య చక్షు న లిప్యతే చాక్షుషే బాహ్యదోషై ఏకస్తథా సర్వభూతాంతరాత్మ న లిప్యతే లోకేన బాహ్య అన్నారు. సూర్యుడు ఎట్లాగో తను అట్లాగని చూపిస్తుంది. అట్లా ఉండి ఎప్పుడు తను ఒకటే వెలుగు. చిన్న పని చేసినా నేను చేశాను, చిన్న పని చేసినా తను పూర్ణ స్వరూపంతో చేస్తుంది. సచ్చిదానంద స్మృతి తనకుంది, అది దాన్నే అభ్యాసమే చేస్తున్నాడు. పెద్ద పని చేసినా అంతే, ఏ పని చేసినా సరే తన సచ్చిదానంద స్మృతినే అభ్యాసం చేస్తున్నాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్ని ముద్దాడినా మనం అనుకుంటే పిల్లల్ని ముద్దాడామనుకుంటున్నాం. పిల్లల్ని ముద్దాడేవా సచ్చిదానంద స్మృతి. ఈ ముద్దాడుట అనేటప్పుడు ఈ క్రియకు సచ్చిదానంద స్మృతి ఎట్లా ఉంటుంది, దాని భాష ఏమి, దాని గ్రహింపు ఎట్లా ఉంటుందో అది పోల్చుకుంటే కదా మన పని అవుతుంది. మనం తీసుకెళ్ళేది సచ్చిదానంద స్మృతిని. పిల్లవాడిని తీసుకెళ్ళాం, పిల్లవాడిని పోనీ అట్టగే ముద్దాడదామంటే వాడు పెద్దవాడు అవుతాడు. పసివాడినప్పుడు ముద్దాడినట్టుగా పెద్దవాడితే ముద్దాడుతున్నాం, ఆడంగా అయిపోయింది. అది తాత్కాలికమే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టదు, ఎప్పుడు కూడా తాను ఒకటే స్వరూపం. సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ అన్నారు. ఇక్కడ సిద్ధి శబ్దానికి పరమునకు పని చేస్తే అయింది కాలేదు, ఇంతే కదా. సిద్ధి అంటే పని పూర్తయింది, మనకు కావాల్సినట్టుగా అయింది. ఆ సిద్ధి అంటే మనకు కావాల్సినట్టుగా జరగాలి. అది లౌకికమైనటువంటి ఎంపిక, ఎంచటం, లెక్క పెట్టుకోవడం. లౌకికంగా అయింది ఎంచుకున్నాం, ఒకటి అయింది ఇంకోటి అవుతుంది. దాన్ని తమాషా చెప్పుకుంటాను చూడండి. వ్యాపారస్తులు కొంతమంది గబుక్కని ఏమంటారంటే ఒక చోట వస్తుంది ఇంకో చోట పోతుంది, ఒక చోట వస్తుంది ఇంకో చోట పోతుంది అని అంటారు. వాడు గబుక్కున అవతల వాడు ఏదైనా మోసం చేస్తే, ఎంత మోసం చేస్తాడు వాడు, తినే లాభంలోనే కాస్త మోసం చేసి ఇది లాభం ఎంత తింటాడు, 25% అనుకుంటా, 25% తింటాడు. ఆ 25%లోనే వాడు బ్యాలెన్స్ చేయగలడు, కానీ మిగతా 70%లో అది మామూలుగా ఉండదే కాదు, దాని విలువ దానికి ఉంది. అట్లాగే ఎక్కడ మనం బ్యాలెన్స్ చేసినా మనం అనుకుంటున్నటువంటి బయట కోరిక ఏదో సాధించాలని ఆశల మీద మనం సాధన చేయాల్సిందే, కానీ బేరం ఆడాల్సిందే. కానీ తినటానికే ఉంది, కానీ తిన్నవాడు ఏం చేస్తాడు, ఎందుకు తింటాడు చెప్పండి, ఎందుకు తింటారు చెప్పాలి, బతకటానికి తింటారు, అంతేనా? ఎందుకు తింటారు, బతకడానికి. మరి తిన్నవాడు బతుకుతూనే ఉండాలిగా. తినటం కోసం బతికాడంటే తింటూ ఉన్నంతసేపు బతుకుతూనే ఉండాలి కదా. వాడు ఏం చేస్తాడు, తింటూ చచ్చిపోతాడు. అంటే అప్పుడు ఏమిటి, తినటం బతకడం కోసం కాదని తెలిసిపోయాడు, చచ్చిపోయినాడు. కానీ ఈ సిద్ధాంతము దేహంతో పోల్చుకుని ఇప్పుడు చెప్పాడు. అట్లా కాకుండా
తాను ఏ పని చేసినప్పటికీ కూడా సచ్చిదానంద స్మృతి కోసమే చేస్తున్నాను అనేటటువంటి తినటం, అటువంటి గ్రహించడం. ఆ గ్రహింపు కోసం చేస్తే ఏం చేస్తాడు, వాడు ఎప్పుడు బతికే ఉంటాడు, దేహం విడిచినప్పుడు కూడా బతికే ఉంటాడు. అంటే ఎక్కడే లోపల ప్రమాణంతో పోల్చి అందిస్తున్నటువంటి దాన్ని మనం బయట దాంతో పోల్చుకునేటప్పటికీ మన దెబ్బ కొడుతుంది. కొట్టి దానివల్ల వచ్చింది ఆహా బాగుంది అంటాడు. ఏదో సామెసినట్టుగా సంతోషం వస్తే పొంగిపోతాడు, దుఃఖం వస్తే కుంగిపోతాడు. అమ్మో ఎవరున్నారు అట్లే. కనుక ఇంత బాగా తెలిసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటున్నాం, మీరు చక్కగా వేషభాష మార్చుకొని, వేషం మార్చుకోవాలి, భాష మార్చుకోవాలి. అక్కడ ఇట అనదు, మేము తెలంగాణ, మీ తెలంగాణ మోసపోయేదేం కాదు, ఎవరు ఏది మోసపోయేది కాదు. పోయేటప్పుడు ఎవరు తీసిపోతారు చెప్పండి, ఎవరినైనా తీసిపోతారా? ఏదైనా తీసిపోతారా? తీసిపోలేరు. పోనీ మన దేహమైనా తీసిపోతామా? అన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోయేవి కదా. మరి దానికోసం అన్నీ లెక్క పెట్టుకుంటుంటే జీవితం తప్పదు. కౌశలం అంటే మీరు కౌశలం కౌశలం అంటారు, షా కాదు, శా పలకాలి. అక్కడ వాక్శుద్ధి, ఇంద్రియ శుద్ధి, వాక్శుద్ధి. వాక్శుద్ధి అది ఇంద్రియములకు నిగ్రహం. అది ఇంద్రియాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. మాది మా 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 మాకే ఇక్కడ తెలంగాణ మాకెళ్ళి గిట్లనే మాట్లాడతారు అంటే, మాకెళ్ళి గిట్లనే మాట్లాడతారు అంటే అట్లా కాకుండా కూడా మామూలుగానే మాట్లాడతాం, కానీ శకారాలు ఎవరు సరిగా పలకరు, ఒత్తులు పలకవు, అటువంటి చేయకూడదు. ఒకసారి ఇట్లాగే అధ్యయనం చెప్పిస్తుంటే మాతవారు ఇక్కడ తెలియలే కానీ R&Dలో శ్లోకాలు చెప్తున్నారు, అందరూ ఒత్తులు పలకుండా చెప్తున్నారు. అందరూ అక్కడ ఉండేది 25 మంది ఎంతో ఉంటారు, మహా ఉంటే 15. అందరూ ఒత్తులు లేకుండా పలుకుతారు. మాతవారు ఒత్తులు చెప్తున్నారు, వాళ్ళు ఒత్తులు లేకుండా పలుకుతున్నారు. ఇంతసేపు విన్నప్పటికి కూడా మా భాష ఇదే అంటే ఎట్లా, మా ఇంద్రియం ఇట్లాగే, మా అలవాటు ఇట్లాగే ఉంటుంది, మా తలకాయలు ఇట్లాగే పగలగొట్టుకుంటా ఉంటే ఎట్లా అవుతుంది? అందువల్ల సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యాసిద్ధ్యో సమోభూత్వ. ఒక చోట కష్టం వస్తుంది, ఇంకో చోట దుఃఖం వచ్చింది. దీన్ని గుర్తించుకోండి. ఈ సుఖం దుఃఖం అనే మాట మనం బయటతో చెప్పుకొని సుఖం అంటే పొంగిపోవటం, దుఃఖం అంటే కుంగిపోవటం అని అర్థం చెప్పుకున్నాం. కానీ రెండూ కూడా లౌకికంగా చెప్పుకుంటే ఎట్లా అంటారంటే, దుఃఖం అనేది ఏమో ఇనుప సంకెళ్ళు అయితే సుఖం అనేది బంగారు సంకెళ్ళు, రెండు సంకెళ్ళేగా అని బయట భాషగా మాట్లాడతారు. నిజంగా వేదాంత భాషగా మనం మాట్లాడినప్పుడు అంటే సుఖ దుఃఖాలు, ఒకదానిలో సుఖం వచ్చిందంటాం, ఆ సుఖం వచ్చి ఏం చూపించింది? బయటది ఏదో నీకు ఆకర్షణగా వస్తే ఇప్పుడు కుదురుగా ఉన్నావా లేదా? చివరికి ప్రశ్న అదేగా, దానికి లెక్క చెప్పుకోవాలి. కుదురుగా ఉన్నావా లేదా అని లెక్క చెప్పుకోవాలి. దుఃఖం వస్తే కూడా ఏడిస్తే కుదిరిపోయింది, గంతులు పెడితే సుఖం కుదిరిపోయింది. రెండు ఏం చూపిస్తే కుదురుగా ఉన్నావా లేదా అని చూసుకోవడం కోసం ఆ లెక్క చెప్పాలి. కౌంట్ ఇట్. ఆ లెక్క చెప్పడం కోసం వచ్చింది, కానీ మనం మన ఇష్టంగా ప్రవర్తించడం కోసం రాలేదు. అందుకని సిద్ధ్యోహో సమహ భూత్వ. సమహ అంటే ఈక్వల్ టు అని అర్థం కాదు. నథింగ్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్, సంథింగ్ ఎల్స్. ఏది దేనికి ఇంకో దానికి సమానం కాదు. సమశబ్దానికి శ్రమ అవైకల్యే, వికలం కాకుండా చెదిరిపోకుండా. అక్కడ సమహభూత్వ, వికలం కాకుండా. దేనికి వికలం అవుతుంది? తాను సుఖం అంటే ఒక విధంగా వికలం అయిపోయినాడు, చెదిరిపోయినాడు. దుఃఖం అంటే ఇంకో విధంగా చెదిరిపోయినాడు. ఆ చెదిరిపోకుండా ఉండటం అనేటటువంటిది మనకు కావాలి. సమత్వం యోగ ఉచ్యతే. ఇట్లా చెదిరిపోకుండా ఉంటేనే నువ్వు సచ్చిదానంద స్మృతిని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించినటువంటి యోగమును ఆచరించిన వాడవుతావు అన్నారు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగార్థనంజయ. ఇప్పుడు ఈ శ్లోకంలో బుద్ధి అనే ఒక పదం తీసుకొచ్చారు. కర్మ దూరేణ హ్యవరం, చాలా నీచమైందిట. దేనికి? బుద్ధి యోగాత్. బుద్ధి యోగం అంటే బుద్ధితో చేరటం అని అర్థం. చెప్పండి ఎట్లా? బుద్ధి అంటే అప్పుడప్పుడు చెప్పించుంటారు మీకు. ఇక్కడ బుద్ధి శబ్దానికి ఓ ధాతువు చెప్పుంటారు మీకు. ఏం చెప్పారు? బుధ అవగమనే. చెప్పండి. విన్నారా? బుధ కాదు, బుధ. బుధ అవగమనే. అవగమనం అంటే భద్రంగా
తెచ్చిపెట్టుకోవడం. దేన్ని తెచ్చిపెట్టుకోవాలి? ఉనికిని, సచ్చిదానంద స్మృతిని. బుద్ధి అంటే సచ్చిదానంద స్మృతిని భద్రంగా, అవశబ్దానికి 19 అర్థాలు చెప్పారు పాణిని మహర్షి. రక్షణాదం అంటారు. రక్షణ దగ్గర నుంచి 19 అక్షరాలు చెప్పి అన్ని లక్షణాలతో సచ్చిదానంద స్మృతిని దగ్గర పెట్టుకోవాలి. అందుకనే బుద్ధితో పనిచేయాలంటారు. ఇది మనకు తిట్లలాగా మెరుస్తుంది. ఒకటి బుద్ధి లేదంటే మనకు కోపం వస్తుంది. బుద్ధి లేదంటే సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపు లేదు. ఇంతే. దానికి మనకు కోపం రావాల్సిన అవసరం లేదు. తెలివైన వాడంటే డబ్బు సంపాదించిన వాడు కాదు, మార్కులు సంపాదించిన వాడు కాదు. భద్రంగా ఉనికి అంటే తన కుదురుని, తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకోగలిగిన వాడు. నిలుపుకోవటం అనేటువంటి బుద్ధి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాత్. అట్లా సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటం అనేటువంటి బుద్ధి యోగం కంటే మనం ఏం పని చేసామనుకున్నా సరే అది కర్మ కాదండి. ఎందుకు కర్మ కాదంటే బుద్ధిని నిలుపుకోవటమే కర్మ. అది చేయకుండా ఎంత గొప్పగా ఏం పని చేసామన్నా కూడా అది కర్మ కాదు. దూరేణ హ్యవరం. అవరం అంటే నీచమైంది. ఎంత చాలా నీచమైంది. దూరేణ హ్యవరం. నువ్వు ఎంత పవిత్రమైన కర్మ. లోకంలో ఎట్లా ఉంటుందో తెలిసిన ఏం చెప్తారు? యజ్ఞం చేశాం, యాగం చేశాం, పూజలు చేశాం. పూజ అంటే ఏం తెలియదు, పూజ చేశాడంటాడు. యజ్ఞం చేశామంటే తెలియదు. అన్నీ బయటగా మాట్లాడతారు. బయటగా మాట్లాడినందువల్ల అక్కడ బుద్ధియోగం లేదు. బుద్ధియోగం అంటే సచ్చిదానంద స్మృతి, దానివల్ల కుదురు అనేటటువంటి దాంతో తాను నిలుపుకోవటం అనేటటువంటి అభ్యాసం అక్కడ జరగలేదు కనుక అది నీచమైంది. బుద్ధవు శరణమన్విచ్. బుద్ధి యందు శరణ పొందమన్నారు. బుద్ధి యందు నువ్వు నీ దోషాలని హింసించుకోవడం అనేటటువంటిది నీకు బాగా తెలియాలి. దోషం ఎట్లా పోతుందండి? మంచి చేస్తే దోషం పోతుంది. అర్థమవుతుందా? ఎట్లా పోతుంది? సరిగా ఆచరిస్తే దోషం పోతుంది. శరణం అంటే కాళ్ళు పట్టుకోవడం కాదు. శరణమే అయ్యప్ప అంటే దేవుడు కాళ్ళు పట్టుకొని నువ్వే నాకు శరణి, నువ్వే శరణి ఏడవటం కాదు. శరణం అంటే ఏడవటం కానే కాదు. శరణు హింసాయాం ధాతు. హింసించటం. ఏది హింసించాలి? తనకు ఏం అడ్డం వస్తుందో తానే హింసించాలి. ఎట్లా హింసించాలి? దాన్ని ఎట్లా హింసించాలంటే దానికంటే ఉన్నతమైన దాన్ని ఎప్పుడు పట్టుకుంటావు ఇది పోతుంది. దాన్ని కత్తి తీసుకొట్టాల్సిన అవసరం లేదు. దానికోసం ఏం ప్రయోగం చేయొద్దు. నీకేం కావాలో అది పట్టుకో. లక్ష్యం మీద పట్టుకో. బుద్ధిని పట్టుకున్నావంటే అన్నీ పోతాయి. బుద్ధిని పట్టుకోవటం అంటే ఏం చెప్పుకున్నామా ఇప్పుడు? ఉనికిని భద్రంగా నిలుపుకోవటం. తన సచ్చిదానంద స్మృతియే ఉనికి అంటే. ఉండటం అంటేనే దానిలో సచ్చిదానందంలో సత్ అనే పదం చూసారా, అది ఉనికి. దాన్ని మనం ఎంత భద్రంగా నిలుపుకోగలుగుతామో అక్కడ వచ్చింది చైతన్య ప్రకాశ నివాస విచార జ్ఞాన సమృద్ధి అనేటటువంటి కూడా. ఈ సచ్చిదానంద స్మృతి అనే మాట మీకు మీ అయ్యగారు మొదట్లోనే ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చేశారు? దాంతో పోల్చుకోవాలి కనుక ఆ సచ్చిదానంద స్మృతిని ఎంతవరకు మనం నిలబెట్టుకుంటున్నామో దాని అందే శరణం. నీ దోషములన్నీ హింసించడానికి అదే. బుద్ధవు శరణం అన్విచ్చ. ఇంకో దేన్ని అడగకుండా అట్లాగే చేద్దాం అనుకో. ఉనికిని తెచ్చిపెట్టుకుని నా దోషాలను తీసేసుకుంటా. చెప్పండి. ఉనికిని తెచ్చిపెట్టుకుని నా పాపాలని కడిగేసుకుంటా. అది ఎట్లా ఉంటుందంటే ఏదైనా కష్టం వచ్చింది అనుకో, ఒక మాట దాన్ని ఎట్లా అని చెప్పుకోవాలంటే ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అదే వస్తుంది అదే పోతుంది. దానికోసం ఏడవలసిన అవసరం ఏముంది? అన్నప్పుడు ఏం చేసాం మనం? ఉనికిని కాపాడుకున్నాం, స్మృతిని కాపాడుకున్నాం, పోయింది. ఇంకో చోట ఎట్లా వస్తుంది? ఎవడో వచ్చి మనం తిట్టాడు. ఏమని తిట్టాడు? కుక్క అని తిట్టాడు. కుక్క అని తిడితే వెంటనే మనకి వస్తుంది, పొడుచుకులు వస్తుంది. కోపం ఎట్లా వస్తుంది? పొడుచుకులు వస్తుంది. అట్లే కాదుట. వచ్చినప్పుడు కుక్క రాగానే, కుక్క మనం చూసాం కనుక దాని ముట్టి ఉంటుంది కదా, ముట్టి లేదే నాకు, వెనకాల తోక ఉంది, తోక లేదుగా, నాకు 4 కాళ్ళు లేవు, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, నేను కుక్క కాదు అని రుసుము చేసుకో స్థూలంగా.
పొరపాటు నేను అన్నాడేమో అనుకుంటాడు. నేనేం పొరపాట్లు అనలే, నువ్వు కుక్కవే అంటాడు అనుకోండి. అన్నప్పటికీ ఏం చేయాలి మనం? నేను కుక్క కాదని నీకు తెలిసింది కనుక నువ్వు స్థిరంగా ఉండు. నువ్వు స్థిరంగా ఉండి ఏం చేయాలి? ఆయనకి ఏదో పాపం కోపం వచ్చి నీ మీద అన్నాడు. అయ్యో, నా మీద కోపం వచ్చేసి నువ్వు 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 చెదిరిపోయినావు, నువ్వు ఐఎమ్ సారీ అన్నాడు. ఐఎమ్ సారీ, నువ్వు చెదిరిపోకు. నీకు ఇంకా కోపం వచ్చింది అనుకో, నీ కోపం తిరిగిదాకా కుక్కను ఇంకా పద్యాను నువ్వు ఏమన్నాను, నీ కోపం పోతే చాలు, నువ్వు శాంతి పొందితే చాలు అను. ఇంకేమంటాడు? అనగలరా? ఎవరేమంటాడు? అయిపోయింది. ఇది ఉనికిని భద్రంగా పెట్టుకోవడం అంటే. ఉనికిని భద్రం పెట్టుకోవడం అంటే గాడి జలమరాలు పెట్టుకోవడం కాదు, అర్థం కాదు. తన ప్రవర్తనలో పెట్టుకోవడం. అర్థమవుతుందా? ఎక్కడ ప్రవర్తనలో ఇందాక చెప్పుకున్నామే, కర్మ, చేష్ట, క్రియ, బయట పని. ఈ మూడుగా మన జగత్తంతా మనం ఎక్కడ తిరుగుతున్నామో వాటిలో పెట్టుకుంటున్నాం. మనం ఏం పెట్టుకుంటున్నాం? బయటంతా తిరిగేటప్పుడు కామ, క్రోధ, లోప, మోహ, మద, మత్సరములు, అభిమాన, అహంకారం, ఇవన్నీ పెట్టుకుని తిరుగుతున్నాం మనం. ఇప్పుడు కుదురుండదు. బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. బయట దానికి గురి అయిపోయి ఇష్టం ప్రవర్తించి దానివల్ల ఏదో వచ్చిందని, అంతేనా? అప్పు తీసుకుని తీసుకున్నందువల్ల చెప్పు తీసుకొట్టుకున్నట్టుగా అయిపోయి అదెట్లా ఇదెట్లా అయిపోయింది, వాడు చేశాడు వీడు చేశాడు కొట్టుకునేవాడు కృపణుడు, నీచుడు అన్నాడు. ఎందుకు నీచుడు? నీచుడు అంటే ఎందుకైనాడు? అరే, ఇందాకేం చెప్పాను, నువ్వు పూర్ణుడు అన్నావు. ఇందాక పూర్ణుడు అంటూ ఇప్పుడు నీచుడు అంటూ అంటే అది సత్యం. నిలబెట్టుకోకపోతే నీచుడులాగా ప్రవర్తిస్తాడు. అవునా? 4వ శ్లోకం మీకు చివరిగా చెప్పినటువంటిది. ఆ శ్లోకం చెప్పండి. బుద్ధియుక్తో జహాతి. అప్పటికి 47, 48, 50, 50 శ్లోకం. బుద్ధియుక్తో జహాతి ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఇప్పుడు ఇందాక శ్లోకంలోనేమో బుద్ధి అనే పదాన్ని తీసుకొచ్చి బుద్ధియుక్తో జహాతిహ ఉభయ మొదట్లో శ్లోకం మొదట్లో కర్మజంబు 49 శ్లోకం మొదటట్లా దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాత్. బుద్ధి లేకుండా పనిచేసిన వాడు నీచుడు, నెట్టనేసాం అంతే. అదే మాట. దాన్ని చక్కగా వివరించి చెప్పారు. బుద్ధి లేకుండా అంటే ఏమిటి చెప్పుకున్నాం? ఉనికి యొక్క స్మృతిని నిలబెట్టుకోవటం అది లేకుండా చేసేస్తే ఉంది కనుక ఒట్టివాడే అన్నారు. ఇప్పుడు బుద్ధియుక్తో జహాతి అట్ట ఉనికిని నిలబెట్టుకున్నవాడు ఏం చేస్తాడంటే, కుదురుగా ఉన్నవాడు ఇందాకేం చెప్పాడు? ఒక తిట్టాడు వాడు ఏం చేశాడు? జహాతి ఉభే సుకృత దుష్కృతి. జహాతి అంటే విడి చేస్తాడు. ఏం చేస్తాడు? వాడు పొగిడితే నాకు పుణ్యం వస్తుంది, వాడు పొగిడితే నేను గొప్ప అయిపోతాను అని సుకృతాన్ని వదిలేస్తాడు. వాడు తిడితే నేను నీచుడైపోతాను తీసేస్తాడు. అది ఎట్లయితే నేను గొప్పవాడవుతా, ఇట్లయితే నేను చెడువాడైపోతా, అది ఎట్లయితే ఇట్లా. ఒక పాట మఠంలో ఉంది ఏమిటంటే, బయటతోనే హోదాలన్నీ లోపలి తనకు గుర్తింపు లేక. భలే, బయటతోనే హోదాలన్నీ లోపలి తనకు గుర్తింపు లేక అనేటటువంటి ఇది మనకు జీవిత సూత్రం కాదు. ఇది మనకు జీవన సూత్రం కాదు. అవునా? కనుక ఏం చేయాలి? బుద్ధియుక్తుడు వాడంటే ఉనికిని తెచ్చుకోవటం అనేటటువంటి దాంతో యుక్తుడైన వాడు, దాంతో చేరి ఉన్నవాడైతే, అంటే అది అభ్యాసం చేసేవాడైతే ఉభే సుకృత దుష్కృతి జహాతి. ఒక సుకృతం అని ఒకటి మంచిదని, ఒకటి దుష్కృతం అని ఇంకోటని, అటువంటి ఆ భావాలు రెండు భావాలు ప్రతిదానికి రెండు కల్పించుకొని అదే ఇట్లా అనుకుంటే అటు తిరుగుతుంటాడు, అటెట్టు తిరుగు సునక మాయ అంటాడు. బుద్ధియుక్తో జహాతి ఉభే సుకృత దుష్కృతి
కనుక వాడు చేస్తాడట. బుద్ధిని ఎవడైతే నిలుపుకున్నాడో, ఉనికి నిలుపుకున్నాడో వాడు తప్పకుండా చేస్తాడు. చేయటం లేకపోతే వాడికి అర్థం కాలేదన్నమాట. కనుక ఏం చేయాలి? తస్మాత్ యోగాయే యుజ్యస్సు. అట్లా చేయటం అనేటువంటి యోగం కోసం నువ్వు ప్రయత్నం చేయి. మనం ఏం చేస్తాం? పని చేయడం కోసం ప్రయత్నం చేస్తాం, డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తాం, డబ్బు దాచిపెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం, దానిలో గొప్పతనం చూపించడానికి ప్రయత్నం చేస్తాం, మీసం చూపిస్తాం. నా మీసం చూసుకో ఇట్లా అంటాడు. మీసం మీద నిమ్మకాయలు నిలుపుతానంటాడు కూడా. నాకు మీసం ఉంది, ఆడవాళ్ళకి ఏం మీసం ఉంది, వాళ్ళకి ఏంది పౌరుడు, నాకు మీసం ఉంది అంటాడు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏమంటారు? నీకు బయట మీసం ఉంటే మాకు లోపల మీసం ఉంది చూడంటారు. దీనివల్ల ఏమి లాభం లేదు. ఇట్లా లోకంలో పోటీ పడద్దు, లౌకికంగా పోటీ పడద్దు. చాలా విషయం ఆడవాళ్ళకు ఉన్నటువంటి తేజస్సు మగవాళ్ళకి లేదు, మగవాళ్ళకు ఉన్న తేజస్సు ఆడవాళ్ళకు లేదు. ప్రకృతి పురుషులు అంటారు. ఆ సమన్వయం అది, అంతేగాని పెళ్ళి చేసుకున్నందువల్ల కామావేశం కాదు. పార్వతీ పరమేశ్వర శబ్దానికి ఇద్దరు మూడు వెళ్ళాలని అర్థం కాదు. వాళ్ళ సమన్వయం ఎటువంటిదంటే, మనకే పురుష లక్షణం ఉంది, తర్వాత ప్రకృతి లక్షణం ఉంది. పురుష లక్షణము ఆడవాళ్ళకే ఉంది, మగవాళ్ళకి. ప్రకృతి లక్షణము మగవాళ్ళకి ఉంది, ఆడవాళ్ళకి. దేహంతో పోల్చి చెప్పుకోవద్దు ఎప్పుడు కూడా, అవునా? కనుక బుద్ధియుక్తో జహాతి ఉభే సుకృత దృష్టి తస్మాత్ యోగాయే యుజ్యస్సు అన్నాడు. కనుక ఏం చేయాలి? అట్లా సచ్చిదానంద స్మృతిని అందుకోవటం అనేటటువంటి యోగం కోసమని ప్రయత్నం చేయి. బయట తిరగాడు, బయట చేసే ప్రతి పని కూడా దానికోసమని ప్రయత్నంగా చేయి. అంత చేస్తే కానీ కాదు. చూడండి, అటువంటి ప్రయోగం అనేది మీరు తెలియకుండా చేస్తున్నారు కనుకనే ఎన్ని జన్మలు పోయి మానవ జన్మ వచ్చింది. మీరు ఒక్కసారి పోల్చి చూసుకుంటే, పసితనం దగ్గర నుంచి ఇప్పుడు దాకా వచ్చినప్పుడు మనలో ఏదో కొంచెం అవగాహన అవుతుంది కొద్దిగా, కానీ అది అంత స్లో ప్రాసెస్ కాకూడదు. అధునైవ సుఖీ శాంత బద్ధముక్తో భవిష్యసి. ఇప్పుడే ఇక్కడే ఇంతసేపా తన స్వరూపం తీసుకుంటే ఇంతసేపా. కొండ మీద పోయి ఏమైనా కోతిని తీసుకురావాలంటే, డబ్బు సంపాదించాలంటే, రూపాయి సంపాదించాలంటే కష్టం అవుతుంది. విషయం చెప్పుకుంటాను చూడండి. ఏ రూపీ సేవ్డ్ ఇస్ ఎ రూపీ గెయిన్డ్. అర్థమవుతుందా? ఏ రూపీ సేవ్డ్ ఇస్ ఎ రూపీ గెయిన్డ్. ఒక రూపాయి దాచిపెట్టావంటే ఆ రూపాయిని సంపాదించినట్టు. దాచిపెట్టినటువంటి రూపాయి, ఖర్చు పెట్టిన రూపాయి ఎట్లా అవుతుంది? మళ్ళీ ఖర్చు పెట్టించేటట్టుగా చేస్తుంది. దాచిపెట్టినది ఎట్లా ఉంటుంది? నిగ్రహాన్ని ఇస్తుంది. నిగ్రహ బుద్ధితో సంపాదించిన రూపాయి, దాచిపెట్టిన రూపాయి. ఆగ్రహ బుద్ధితో ఏదో సంపాదించిన రూపాయి, ఆ రూపాయికి ఈ రూపాయికి అంతే. అది రూపాయే, ఇది రూపాయే. కానీ తనతో పోల్చుకున్నప్పుడు ఇట్లా నిగ్రహంతో సంపాదించినటువంటి రూపాయి తనకు నిగ్రహంతో పాటు వస్తుంది. ఈ రూపాయి ఇక్కడ ఉండిపోవచ్చు. నిగ్రహం అనే బాధన అర్థాన్ని కూడా, గ్రహం అంటే గ్రహించుట, నిగ్రహం కుదురుగా గ్రహించటం. నిగ్రహ శబ్దానికి తనకు తన ఎందే కట్టుబాటు. తాను ఎటు పిలిచి అటు పోయేవాడు కాదు. లోకంలో ఉంటుంది, బెట్టు చేస్తారు. అత్తగారింటికి పోతే బెట్టు చేయడం అల్లుడు చేస్తాడు. బెట్టు కాదు, అటువంటి నిగ్రహం కాదు. తనకు తాను కట్టుబాటు అంటే తనని ఎవరూ చెల్లింప చేయలేరు. కులాద్రివన్ నిశ్చల ఏవ సంస్థిత అంటారు. మేరు పర్వతానికి మా గురుదేవుడు చెప్తుండేవారు, పర్వతానికిట ఒక వెంట్రుక చుట్టాడట. వెంట్రుక చుట్టి పర్వతాన్ని లాగుదాం అనుకున్నాడట. వస్తుందా? రాదు. చూతాడు, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతే. ఇట్లా బతుకు కాదు. కాంక్రీట్, స్పష్టంగా ఇంతే. నేను ఇది చేశా, నా స్వరూపాన్ని సాధన చేశా, తృప్తి పొందా. ఇది దర్శనం, ఇది బుద్ధి లక్షణం. ఇది ఇట్లా బుద్ధితో ఆచరిస్తే అది కర్మ. బుద్ధి లేకుండా, మన లోకంలో బుద్ధి లేకుండా చేసి లాభం. కోతి కూడా టైప్ చేస్తుంది,
లోకంలో పోయేవాడు ప్రతివాడు చేస్తాడు. ఓ 1000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకురారా అంటే అట్లా పోయి అయిపోయింది అంటాడు. ఎవరికైనా చేస్తావు అది. కానీ ఆ 1000 రూపాయలతో ఖర్చు పెట్టుకొస్తే నేనేమవుతాను? లోకానికి తెలియదు. సమయం వచ్చింది వేరే ఒక మాట చెప్పుకుంటాం. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళకి స్పీచ్లకి రావాలంటే మనుషులు ఆకర్షించడం కోసం అని వాళ్ళకేమో ఫుడ్ ప్యాకెట్లు ఇస్తారు. ఆ తర్వాత తాగడానికి అది మందు కూడా ఇస్తారు, ప్యాకెట్ ఇస్తారు వాళ్ళు. అప్పుడు ఒకతను అంటుండేవాడు, ఒరే వాడు నిన్ను పాడు చేయడం కోసం అని నీకు అది ఇస్తే వాడు ఇచ్చాడు కానీ పోయింది. వాడు అలవాటు చేస్తే మరి ఇంటికి వచ్చిందా నీకు ఎవడిస్తాడు రా? తాగడానికి ఎవడిస్తాడు? పెళ్ళాన్ని కొట్టి తీసుకెళ్ళాలి, మంగళసూత్రాన్ని అపహరించి తీసుకెళ్ళిపోవాలి. ఇట్లా ఉంటుంది. ఎట్లాగో అది ఎంత నీచమో మనం బయటకు అనుకొని ఇది సత్యం అని అనుకున్నామంటే అంత నీచమైనటువంటిది. దూరేణ హ్యవరం. బయట సత్యం అనుకోవద్దు, సత్యం అనుకోకుండా చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు చేస్తాం? అనుకోకుండా ఉండటం కోసం చేస్తా. సత్యం అనుకుని చేస్తాను, ఎట్లాగో అనుకోకుండా ఉండటం కోసం చేస్తాను. సత్యం అని అనుకుని ఇంత అభ్యాసం చేశాను. అనుకోకుండా ఉండటం అనేటటువంటిది నాకు ఎరుకలోకి రావాలి, ఎప్పుడు నిలిచేటట్టు దానికోసం అభ్యాసం చేస్తాను, అందుకోసం పనిచేస్తాను. ఎక్కడో ధ్యానం చేస్తే కాదు, ఎక్కడ తప్పు చేశానో అక్కడ తప్పు చేయకుండా ఉండటం అనేటువంటి ఆచరించేంత వరకు అది ధ్యానం, తపస్సు, యజ్ఞం, యాగం. 3వ అధ్యాయం వచ్చినప్పుడు ఇంకా అటువంటి కొన్ని మాటలు చాలా ఉంటుంది. అందుకని ఏమంటున్నారు? యోగ కర్మసు కౌశలం. పనిచేయటంలో కౌశలం అంటే కుశలత్వం. ఏమిటంటే యోగం, బుద్ధిని నిలుపుకోవడమే. దీనికి పిచ్చిగా చెప్తారని మాతవారు కూడా చెప్పారు, లౌకికంగా చెప్తారు. అది ఎట్లా ఉంటుంది అంటే హాస్టల్స్లో, కాలేజీ హాస్టల్స్లో పోటీలు పెడుతుంటారు. ఈటింగ్ కాంపిటీషన్ అని పెడతారు. ఇడ్లీలు తినాలి, ఎవరు ఎక్కువ ఇడ్లీలు తింటే వాడే ఫస్ట్ ప్రైజ్ వాడు. మామూలుగా ఇడ్లీ తింటే ఏం చేస్తారు? సాంబారో పచ్చడో నలుచుకుంటూ తింటారు. అది నలుచుకుంటూ తింటుంటే ఎక్కువ ఇడ్లీ తినలేడు. అందుకని ఏం చేస్తాడు? గబగబా మంచి ఇడ్లీలు తినేస్తాడు. ఆ తర్వాత బీకారం రాని, జ్వరం రాని, ఏమన్నా రాని, ప్రైజ్ వస్తే చాలు. ఇది గొప్పతనమా? లోకంలో ఏం సాధించినప్పటికీ దానికి ఒక మాట చెప్పుకుంటుందండి. రాక్షసుడు కారే రాజులు రాజ్యములు కలగవే, వంశోన్నతించెందరే, గర్వోన్నతించెందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవం జాలిరే, పేరేనని గలదే అన్నాడు. అర్థమవుతుందా? కారే రాజులు, ఎంతమంది రాజులేరు? రాజ్యములు కలుగవే, రాజ్యములు లేవా? గర్వోన్నతించెందరే, రాజ్యాన్ని సంపాదించి గర్వం పొందలేదా? వంశోన్నతించెందరే, వంశాన్ని గొప్పగా పిలిపెట్టుకున్నాం అన్నటువంటి వంశోన్నతించెందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవం జాలిరే. పోయేటప్పుడు ఎవరు తీసుకెళ్ళారా? లేదు. పేరేనం గలదే. ఇవాళ రోడ్డు మీద ఎక్కిస్తారు విగ్రహాన్ని, మళ్ళీ తర్వాత పీకేస్తాడు ఎవరో, ఇంకోటి వచ్చి పీకేస్తారు. రోడ్డు మీద మనం శిలా విగ్రహం పెట్టారు అనుకోండి, పోయిన తర్వాత నీ శిలా విగ్రహం నీకేం తెలుస్తుంది? నా కీర్తి ఆచంద్రార్కం ఉండాలంటాడు. ఆచంద్రార్కం అంటే చంద్రుడు, అర్కుడు అంటే సూర్యుడు ఉండేంత వరకు నా కీర్తి ఉండాలంటాడు. నువ్వు పోయిన తర్వాత నీకు ఏ కీర్తి ఉంది? నీకేం తెలుసు? నీ కీర్తి చెప్పమంటారా? ఒకప్పుడు మనకేమంటారంటే, సృష్టి ప్రళయం అయినప్పుడు తాటా గ్రంథాల్లో ఉంటే వేదముల్ని విష్ణువు మునిగిపోతుంటే వేదముల్ని దాన్ని తీసేశారని ఇట్లా మనకు ఉపమానంగా చెప్తారు. కానీ ఈరోజు నువ్వు సాధించినటువంటి సచ్చిదానంద స్మృతి యొక్క ఆ గ్రహింపు, ఆ నిలుపుటం, ఆ కుదురును చూసారా? అది వేదం. అది రేపు ప్రళయం అయినప్పుడు కూడా నీళ్ళలో మునిగిపోదు. మహాప్రళయం అయినప్పుడు కూడా నిలిపోదు. అది ఎప్పుడు ఆ స్వరూపం, ఆ జీవం అట్లాగే ఉంటుంది. ఆ జీవంతో మనకు కొంచెం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలన్నా నీ జీవం అట్లాగే ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? సృష్టిలో కలిసిపోతుంది, అయిపోయి. ఇది ఎప్పుడు కాదు. ఇది విష్ణువు రక్షించడం అంటే రక్షిస్తున్నాడు, లోపల ఉండి రక్షిస్తాడు. చెప్పండి. కర్మణియేవ అధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూ. తొందరపడి మా కర్మ అనదు. మా కర్మఫల హేతుర్భూ. మా తే సంగోస్త్వ కర్మణి యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. బుద్ధియుక్తో జహాతిః ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ. యోగ కర్మసు కౌశలం. మళ్ళీ మీరందరూ మారిపోయి చక్కగా అయిపోయినారంటే మళ్ళీ ఒకసారి వస్తాడు. మా బిడ్డల్ని చూడటానికి వస్తారు. మీరు మా బిడ్డలేనా? మారుతారా? మీ అయ్యగారు ఏం చేశారు? అయ్యగారు అంటే మీ చైర్మన్ గారు ఏం చేశారంటే, చైర్మన్ గారు అంటే మొత్తం మేధా అంతా కూడా ఏం చేసిందంటే, మీ మేధా కాలనీలో 2 ఎకరాల స్థలం ఇచ్చి మఠాన్ని ఇక్కడికి అప్పుడు ఎంతమంది వస్తారు? ఇప్పుడు గంట సేపు ఆఫీస్ హౌస్లో ఇచ్చిన రావటం వేరు, మీ జిజ్ఞాస ఉంటే అక్కడికి రావాలి. అక్కడ ఆదివారం నాడో ఎప్పుడో కార్యక్రమం పెడతారు, ప్రతి ఆదివారం పెడతారు. అందరూ అక్కడే రండి చక్కగా. ఆ నియమం, ఆ వాతావరణం పాటించుకుంటూ చక్కగా చేయాలి. అట్లా మీరు ఎదుగుతారంటే చాలా బాగా, దాన్ని బాగా ఆశిస్తున్నారు అయ్యగారు. లేకపోతే ఆఫీస్ హౌస్లో పెట్టాల్సిన అవసరం వస్తుంది. చాలా ఆశయంతో చేశారు. ఎంతవరకు వస్తుందో చూద్దాం. చివరికి మఠాన్ని ఇక్కడ పిలుచుకొచ్చేసారు, ఏర్పాటు చేశారు. మీ ఎండి గారు అందరూ కూడా చక్కగా ఆ భావంతోనే ఉండి చేశారు. దానికి కూడా ఎంతవరకు సహాయం చేస్తారు, చేస్తుంటారు. ఇదో సేవ, ఉడతా భక్తిలాగా సేవ చేస్తారు. మఠం ఇక్కడికి వస్తుంది. ఈ లోపల మీరందరూ కూడా చక్కగా వస్త్ర నియమాన్ని పాటించి, బుద్ధి నియమాన్ని పాటించి చక్కగా పుస్తకాలు తీసుకుని చదువుకోవటం జిజ్ఞాసగా ఉంటే బాగుంటుంది. అది లేకుండా ఏమవుతుందంటే విన్నట్లుగానే ఉంటుంది. మళ్ళీ ఇంటికి పోయేటప్పటికి కంపౌండ్ చీకటి అవుతుంది. అంటే కాకుండా